అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అంటే ఏమిటో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రచ రవి along with his team. మల్లెపూలు బొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది గొంతులో దోరుది వయసులో బోలెడంత కోరికుంది తీర్చుకోన. ఎవరి బ్యూటీ? మల్లెపూలు లోపల పెట్టుకోబో. థ్యాంక్ యూ వదిన. ఎంట్రీలోనే నువ్వు ఎవరి బ్యూటీ అన్నావే అదొక్కటి చాలు ఈ జన్మకి నాకు. వదిన నువ్వు టు బి ఫ్రాంక్ గా చెప్పు, ఈ మల్లె మగ్గలు నేను ఒకేలా ఉన్నాక సేమ్ టు సేమ్. అది మా వదిన. వదిన వస్తానండు, మీ అన్ని కాఫీ తెస్తా. యాక్చువల్ గా మన స్కిట్ స్టార్ట్ చేసే ముందు ఎలాగో అందరికి స్వీట్ పంచ. అరే ఆనంద్ బా చంపొద్దురా రే. నువ్వు బాధ్యతలు స్వీకరించినట్టే కదా. ప్రపంచంలో నోరు తీపి చేసి స్కిట్ చూపించే మొగాన్ని నేను ఒక్కనే. కాఫీ ఏమండి కాఫీ కాఫీ అని చెప్పి బ్లాక్ గా తెచ్చిన కప్పు కూడా బ్లాక్ అనే. మీకు సెంటిమెంట్ కదా కప్పు, అందుకే దాంట్లో తెచ్చా. దొంగ దొంగ ఎంత మంచి మాట అన్నా. ఏమండి దొంగ అంటే గుర్తొచ్చింది, దొంగ మీద రెండు మంచి మాటలు చెప్పరా? మంచి దొంగ. రెండో అబ్బా మా ఆయన టక్కరి దొంగ. దొంగ. ఏమండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎంతో ప్లాన్ చేసుకున్నాను, మీకు అన్ని గుర్తున్నాయి కదా? గుర్తున్నాయి. ఏంటి? అదే ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాది వెన్నెలమ్మ. ఆపు, అరిగిపోయిన రికార్డు ఎన్నాళ్ళు తోముతావు? ఎన్నో రాత్రులు వచ్చాయి వెళ్ళిపోయాయి, ఏది ఆ వెన్నెల? ఏది నా ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడైనా కంప్లీట్ చేసావా? ఊర్లో వాళ్ళందరూ నవ్వుతున్నారు. నవ్వడం కాదు, ఇవ్వాలి ఇప్పుడు ఒక్క నిమిషంలో చూపిస్తా. వెళ్తానా? ఎక్కడికి? సెంటు కొట్టుకొని వస్తా. ఒరే సచ్చినోడా, సెంటు కోసం వెళ్ళి నువ్వు మర్చిపోతావు. నా పరిస్థితి ఎలా ఉందో తెలుసండి. ఎడారిలో దొరక్క మంచినీళ్ళు దొరికితే తాగడానికి గ్లాస్ దొరకలేదు అన్నట్టుంది. ఇంకోటి చెప్పనా వదినా? చెప్పు. దీని అంతటికి కారణం మీ కుటుంబం. నువ్వు బ్యూటిఫుల్ అన్నావని నేను వదిలేస్తాను అనుకోకు. తమ్ముడే ప్యాకెట్టే. మా నాన్న దగ్గర ముక్కు పిండి మరీ 2 లక్షలు వసూలు చేశారు మీరు. బావగారు సారీ. ఏమండి? ఓకే, మీరు తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా? మీకు అసలు విషయం గుర్తుందా? మొత్తం గుర్తుంది. ఏమిటో చెప్పండి. ఎన్నో రాత్రులు వస్తాయి. ఎన్నిసార్లు పాడుతావు? ఆడియో కంపెనీ వాళ్ళతో బుక్ అయిపోను, బోల్డ్ క్యాసెట్లు చెల్లుతాయి. ఇలా రా, ఆడదాన్ని కదా, మనకు తప్పవి ఇవన్నీ. ఇలా సరిగ్గా కూర్చున్నా. దగ్గరికి రా. వచ్చిన ప్రాజెక్టులు పెండింగ్ ఉండిపోయి నీకు తెలుసు కదా. చెయ్యి వెయ్యి. ఎక్కడా అని అడుగుతున్నాడు. తెలీదు. ఏమీ జరగని కక్క యాప్లెస్ ముక్కలాగా. ఇప్పుడు మెత్తగా నొక్కు. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. ఇంకా ఒక్క నిమిషమే. వాళ్ళ మొదట్లో అలాగే ఉంటది. క్లోజ్ టు మై హైస్. నీ దండం పెడితే ఒక నిమిషమే. ఏంట్రా? అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది, వెళ్ళేస్తా. అది అంతా అయిపోయింది. అనంతమ్మ కోక దులిపిపోయి మాలచ్చమ్మ అన్నట్టుంది. ఏదైతే ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉందో అది మర్చిపోతానండి. నాకేమీ బోధపడటం లేదు. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానో గుర్తుకు రావట్లేదే. 1, 2 అయిపోయి ఉంటాయి, వచ్చేసి ఉంటాం. ఏదో గుర్తుకైతే రావట్లేదు. మీకు ఏది గుర్తు రాదా? గుర్తుంది. ఏంటి గుర్తుంది? ఎన్నో రాత్రులు వచ్చాయిరా. ఏదైనా కస్బా జగన్నాథపురం చూపించావరా? నువ్వు ఆడ కూర్చో, నేను ఇప్పుడు చూపిస్తా. చూపిస్తా. ఒట్టు. ప్రామిస్. ఇప్పుడు నా మీద నాకు నమ్మకం వచ్చేసింది. అమ్మా ఏమే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా నాకు ఓకే. అనసూయ దగ్గర నుంచి స్టార్ట్ చేయనా? ఏమో పొంగిన పూరి ఉంది, బయట ఉప్మా కోసం పోతావా? పారం పోకు. పొంగిన పూరి ఏమే స్టార్ట్ చేయమంటావా? స్టార్ట్ చేయి. వెయిటింగ్ ఫర్ స్టార్టింగ్. నవ్వమన్నా ఇక్కడ ఏం చేయాలి? ఏమి చేయలేవు. లేదన్న ఏదో ఒకటి చేయాలి. చెప్పన్నా కొద్దిగా చెప్పన్నా ప్లీజ్ అన్న, ప్లీజ్ చెప్పన్నా.
పారిపోరా పారిపోరా రే. కొద్దిగా చెప్పండి అన్న. మళ్ళీ టాయిలెట్ లోకి వెళ్ళిపో. అనసూయ నిన్ను అడగద్దు కానీ నీ కారుకు మొత్తం లోన్ కట్టినవా లేకపోతే నెట్ క్యాషా? రేష్మి లోన్ కడితే నీకెందుకు? అలవాట్లో పొరపాటు అనసూయ. ఏం కడితే నీకెందుకురా? చాలా రోజులైంది మాట్లాడుతూ. లాభం లేదండి. ఎంతో వచ్చాను కానీ వదినా ఇంకా నా కొద్దు మీ అన్నయ్య. నో. హలో హలో డాక్టర్ గంధం చెక్క గారేనా? అర్జెంట్ గా ఇంటికి రండి. అయ్యా నమస్కారం డాక్టర్ గంధం చెక్క గారు. గంధం చెక్క కాదమ్మా, చెక్క గంధం. ఆ చెక్క ముందుంటే ఏంటి వెనకుంటే ఏంటి? తొక్కలో మీటింగ్. ఎక్కడ పడితే అక్కడ చెక్క ఉండకూడదమ్మా, ముందే చెక్క ఉండాలి. నువ్వు వచ్చిన పని ఏంటి? నువ్వు వాగుతున్న సొల్లేంటి? అదే ప్రాబ్లం ఏంటమ్మా? అది మ్యాటర్. అర్థమైంది. వీడికి గుర్తుండదు కదా. అవును, నాకు డౌట్, వీడికి నువ్వెలా గుర్తున్నావు? బ్రిలియంట్ క్వశ్చన్ అడిగాడు వదిన. ఇంత అందగత్తే ఏ మగాడు ఇష్టపడ్డు? నీకు అనసూయకి బాగా ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది. నేనేం చేశాను? ప్రపంచంలో మీరిద్దరే అందగత్తెలని ఫోబియాలో బతుకుతున్నారు మీరు. హలో డాక్టర్, ఇప్పుడంటే ఆ మాట అన్నావు కానీ ఇంకెప్పుడు అనుకో. ఏ అరే నా అందం ఎంత, ఆ పిల్ల అందం ఎంత? ఒక్క పాయింట్ లో మిస్ అయింది బాబు గారు. మిస్ ఇండియా. నీకు ఇచ్చుంటే వాళ్ళు మిస్ అయ్యేటోళ్ళు. వచ్చిన పని చూసుకో. నర్స్, డాక్టర్ ఫస్ట్ బీపీ చెక్ చేయి. చూసారండి, మనం ఇంత మాట్లాడుతుంటే అక్కడ సంసారం చదరంగం అని పుస్తకం చదువుతున్నాడు. చాలు చాలు. నా బాడీలో బీపీ ఉందా? మీ స్కిట్ లో బీపీ ఉండదు కానీ మీ బాడీలో బీపీ బాగా ఉంది సార్. అవునా? పోయిన జన్మలో నా భార్యకు గుర్తుకొస్తున్నావు నువ్వు. చూసావా వదిన, ఈ జన్మలో మీ అన్నయ్యకి నేను కనబడలేదు. ఇదిగో తాత తైలం, తరతరాల నుంచి వస్తున్న తైలం, తాత తైలం. అది మా పైల్మానికి పట్టు. నీ ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్. ఇక నువ్వు గేట్లు ఎత్తొచ్చు. మీరు గేట్లు మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఏమండి, ఇప్పుడు తాత తైలం తాగారు కదా, ఎలా ఉంది మీకు? ఆట ఆడాలనిపిస్తుంది. అమ్మో 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 అమ్మో, ఆట ఆడాలనిపిస్తుందా? ఏం ఆట ఆడాలనిపిస్తుంది? పులి మేక ఆట ఆడదామా? రండి పులి మేక, రండి ఆడదాం. ఓకే రండి. ఓ పులి, మేక ఆకలి మీద ఉందిరా. కొద్దిసేపు ఆగు, పులి రెడీ అవుతాంది. ఎక్కడున్నాడు? పులి మేక ఆటదామన్నారు. అదే కదా పులి మేక ఆట ఆడడానికి బొమ్మ గీస్తున్నా. గీతలు గీసారా? మీ వంతు వేస్తారా? వేసేసా. నా వంతు కూడా మీరే వేయండి. ఇంకా లాభం లేదండి. ఎందుకు ఇవన్నీ? నువ్వు వాడతావు అనుకున్నాను రా. ఆఖరికి నా పువ్వులు నేనే వాడుతూ. ఇంకా లాభం లేదు వదిన. చాలా ఎపిసోడ్ లో చెప్పాను గానీ ఈ ఎపిసోడ్ లో కరాఖండిగా చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ దిస్ హస్బెండ్. గుర్తుకొచ్చింది. ఏంటి? ఏదో ఒకటి చేయాలి కదా నిన్ను. ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేస్తానే. అమ్మో, ఏదో ఒకటి అన్నాడంటే తాత తైలం బాగా పనిచేస్తుంది అన్నమాట. ఏం చేస్తావు? ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ తీస్తా. అమ్మో, ఎవరి నాయనో. పాల ప్యాకెట్ తెచ్చి స్టవ్ మీద గిన్నెలో పోస్తా. గిన్నెలో పోసి మరగబెడతా. మరగబెట్టి ఇంకా మరగబెడతా. ఇంకా మరగబెట్టి మళ్ళా మరగబెడతా. అబ్బా, అంతసేపు మరగబెట్టకండి, ఆవిరైపోతుంది. నువ్వు కాఫీ తాగుతావా, టీ తాగుతావా? సరే పొరంబోకు. ఇప్పుడు ఈ టైంలో కాఫీ టీ అవసరమా? రిలాక్స్ అవ్వాలంటే కాఫీ టీ తాగాలి కదా. ఒకదా, అసలు నువ్వు ఏం హార్డ్ వర్క్ చేసావరా రిలాక్స్ అయిపోవడానికి? నా ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా కంప్లీట్ చేసావా? ఇంకా నువ్వు ఏ పాట ఆపరా ఆపరా. ఇంకా నీకేమి గుర్తు రాదు. నాకు గుర్తొచ్చినంత వరకు నేనే నేర్పించుకుంటా. రోజా గారు ఎలా
ఎలా ఉంది స్కిట్? అప్పారావు విరహ వేదన బాగుంది. నువ్వు ఎంత గుర్తు తెచ్చినా గుర్తు రావట్లేదు. అది పిచ్చిరావి కదా. కాదు మేడం, ఎన్నో రాత్రులు వచ్చాయి గాని రాది వెన్నెలమ్మ. వెన్నెలమ్మ ఎదురుగానే ఉంది కదా. ఆ ఫ్లవర్స్ తీసి పడేసాడు, మళ్ళీ కబకబ తీసుకొని అలంకరించుకోండి. అసలు మేక ఆకలి మీద ఉంది. Tower దగ్గర. బాల్ లాగా అలా దొల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు అప్పు. బాగుంది అప్పు, చాలా ఫన్నీగా ఉంది. నాగబాబు గారు బాగా వస్తున్నాయి, చాలా మ్యాటర్ ఉంది. ఇక్కడ బోర్ కొట్ల నీట్ గా ఉంది, బాగా ఏం చేసావు. అప్పారావు విజృంభించాడు, నువ్వు దానికి తగ్గట్టు చేసావు. మిగతా ఇద్దరు బాగానే ఉన్నారు, గుడ్, బాగా చేశారు.